మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హార్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ జలాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధిని దాటేందుకు యత్నించిన 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపింది. తమ అనుమతి లేకుండా వెళ్లేందుకు యత్నించాయన్న కారణంతో ఇరాన్ ఈ చర్యకు పాల్పడింది. ఇరాన్ కొత్తగా ఏర్పాటు చేసిన షిప్పింగ్ అథారిటీపై అమెరికా ఆంక్షలు విధించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్ జలసంధి గుండా ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపింది. ఇరాన్ దళాల హెచ్చరికలు, కాల్పులతో ఆ 4 నౌకలు చేసేది లేక వెనుతిరిగాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ IRB వెల్లడించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకునేందుకు వీలుగా ఇరాన్ మే 18న పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. జలసంధి గుండా వెళ్లే నౌకలన్నీ తమ అధికారులతో సమన్వయం చేసుకుని తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని ఆ అథారిటీ తన పరిధిని నిర్దేశిస్తూ మే 20న ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇరాన్ చర్యలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. అమెరికా ఎకనామిక్ ప్యూరీ క్యాంపెయిన్ లో భాగంగా ఈ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని తమ ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చినట్లు యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకల నుంచి ఇరాన్ అథారిటీ అక్రమంగా టోల్ వసూళ్లకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. సురక్షిత ప్రయాణానికి తమ నిబంధనలు పాటించేలా నౌకలను బలవంతం చేస్తోందని మండిపడింది. ఈ ఇరాన్ అథారిటీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించినా సహకరించిన వారిపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హర్ముజ్ ను దాటేందుకు యత్నించిన 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడటం గమనార్హం.